హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో రెయినీ సాటర్డే నేను వికారాబాద్ స్టార్ట్ అయ్యాను. అనంతగిరి హిల్స్ లాంచ్ చేద్దాం స్టార్ట్ అయ్యాను. బట్ చూసారు కదా, క్లైమేట్ ఫుల్ రెయినీ. అసలు ఇంటి దగ్గర నుంచి వస్తున్న దగ్గర నుంచి కూడా ఫుల్ రెయిన్ గానే ఉంది. సరే ఎక్కడైనా తగ్గుతుంది అని చూసా, బట్ తగ్గేటట్టు అయితే కనిపించట్లేదు. రెయిన్ అయితే పడతానే ఉంది. అందుకే నేను కొంచెం ఇంటి దగ్గర నుంచి బ్లాగ్ స్టార్ట్ చేయలే. ఓఆర్ఆర్ మీదకి వచ్చేసి సర్వీస్ రోడ్, లైక్ బైక్స్ వెళ్ళే రోడ్లోకి వచ్చేసిన తర్వాత నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను. కానీ ఫుల్ రెయిన్ పడుతూనే ఉంది. క్లైమేట్ వెదర్ కూడా చూసా, రెయిన్ ఇంకా చాలాసేపు ఉంది అని చూపిస్తుంది. చూద్దాం, కానీ మరి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. సో అందుకే ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నాను. కొంచెం మెల్లగా ఉండం, రెయిన్ కాబట్టి. ఇక్కడ నుంచి అనంతగిరి హిల్స్ దూరమేం కాదు, నియర్లీ లైక్ 50 or 60 kilometers. అనంతగిరి హిల్స్ తర్వాత నేను వేరే లొకేషన్ ఒకటి ఉంది, కోట్పల్లి వాటర్ రిజర్వాయర్ అని, అది కూడా ఒకటి కవర్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఈ రెయిన్లో అవుతుందో అవ్వదో చూద్దాం. అసలు ఎలా వెళ్తామో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు, ఇంత రెయిన్ పడుతుంది కదా. ఆల్మోస్ట్ నేను నానకరం కూడా దగ్గరే ఉన్నా, నానకరం కూడా సర్కిల్ అది దాడుతున్నాను ఇప్పుడు. నా ఫస్ట్ వ్లాగ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫ్రెండ్స్ అండ్ కొంతమంది బయట నుంచి కూడా చూశారు, ఎక్కువ ఫ్రెండ్సే చూశారు. సో నా ఫ్రెండ్స్కి బయట నుంచి చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఫ్యూ సజెషన్స్ కూడా ఇచ్చారు నాకు. సో అవన్నీ ఐ విల్ వర్క్ ఆన్ దోస్ సజెషన్స్. బట్ ఇప్పుడు యాంగిల్ పర్ఫెక్ట్ గానే ఉంది అని నేను అనుకుంటున్నాను. బికాస్ ఎందుకంటే లాస్ట్ వ్లాగ్ చేసేటప్పుడు నేను 1x లో షూట్ చేశాను, ఇప్పుడు 0.5x లో షూట్ చేస్తున్నాను. సో మేబీ ఇప్పుడు కొంచెం అంత కవర్ అవుతుంది, అంత రోడ్ కూడా ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది, అండ్ వెహికల్ కూడా కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. వెహికల్ అంత 100% కనిపించట్లేదు, లైక్ అట్లీస్ట్ ఒక 10% to 20% కనిపిస్తుంది. నా డాష్ బోర్డ్ కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇలా వర్షం పడితే ఎలా వెళ్తాం రా బాబు. క్లౌడ్స్ చూసారా, ఫుల్గా ఉన్నాయి. అంటే ఈ వర్షం అంత త్వరగా తగ్గేటట్టు అయితే కనిపించట్లేదు. లాస్ట్ రైడ్ కూడా వర్షం పడుతుంది అని అనుకున్నాం, బట్ ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. బాగానే జరిగింది, ఎక్కడ వర్షం వల్ల మాకు ఇబ్బంది కలగలేదు, ఎక్కడ ఇది అవ్వలేదు, బాగానే హ్యాపీగా వెళ్ళిపోయాం. బట్ ఈ రైడ్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఇది చూసారా, ఇది మన ఓఆర్ఆర్ రోడ్డుకి ఆల్మోస్ట్ చాలా వరకు ఇక్కడ ఇది వాకింగ్ రోడ్ అనమాట. ఇది రీసెంట్ గానే లైక్ ఒక 2-3 years బ్యాక్ కట్టారు. వాక్ చేసుకోవడానికి, జాగ్ చేసుకోవడానికి ఉండేటట్టు ఇది కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఆల్మోస్ట్ రోడ్డుకి కార్నర్ నుంచి అలా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ చాలా వరకు వెళ్తుంది. ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అనేది తెలియదు, కానీ చాలా వరకు నేను చూశాను. పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో పెడతానండి, ఇది ఎంత వరకు కట్టారు అని, ఎంత వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంది అన్నది. అసలు నేను 5:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాను, బట్ 5:30కి బయటకు వచ్చి చూస్తే ఇంకా ఎక్కువ వర్షం పడుతుంది. సరే అని చెప్పి 1 hour ఆగిన తర్వాత 6:45కి అట్లా స్టార్ట్ అయ్యాను. మధ్యలో కూడా ఇంకా కొంచెం గట్టిగా పడేసరికి కాసేపు ఆగాను, ఒక 15-20 minutes రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాను. కానీ మన జర్నీ అంతా పడేటట్టే అనిపిస్తుంది ఈ వర్షం అయితే. చూద్దాం. ఈ అనంతగిరి హిల్స్ వచ్చేసి వికారాబాద్ వెళ్ళాలి, వికారాబాద్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మన వైజాగ్కి అరకు ఎలాగో, అరకు ఎంత ఫేమస్, ఎంత మంది పీపుల్ వెళ్తారో చూడడానికి, ఆ గ్రీనరీ అదంతా చూడడానికి వెళ్తారో, వికారాబాద్ కూడా సేమ్ అట్లానే. వికారాబాద్ ఇస్ నథింగ్ బట్ అనంతగిరి, అది కూడా అట్లానే, అంతే గ్రీనరీ. మన అరకులోనే ఇది కూడా పెద్దదే, అంటే ఎన్ని కిలోమీటర్స్ అనేది తెలియదు కానీ కొంచెం పెద్దదే, బాగానే ఉంటుంది. నేను 2 times వెళ్ళాను, ఇది ఇప్పుడు థర్డ్ టైం వెళ్తున్నాను.
వెళ్తానే ఉన్నాను కానీ రాలేదు. అది సమ్ విలేజ్లోకి తీసుకొచ్చింది. గూగుల్ని నమ్ముకుంటే జఫగలం అయిపోతాం అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక 10-15 కిలోమీటర్స్ నుంచి వెళ్తానే ఉన్నాను కానీ రాదే. ఏంట్రా బాబు ఇన్ని విలేజెస్ వస్తున్నాయి సడన్గా, అసలు ఎప్పుడు ఈ విలేజ్లోంచి వెళ్ళలేదు కదా లాస్ట్ టైం, ఇదేంటి ఇన్ని విలేజెస్ వస్తున్నాయి అనేసరికి వెళ్తానే ఉన్నాను రాదు చేయదు. సరే అని చెప్పి చూస్తే గూగుల్ విలేజ్లోకి తీసుకొచ్చేసింది, ఏదో సమ్ విలేజ్లోకి. ఈ విలేజ్లోంచి వెళ్తాను ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. కానీ లొకేషన్ అయితే చాలా బాగుందని ఆగాను బస్లో. బట్ ఫుల్గా తడిసిపోయాను, ఆల్మోస్ట్ ఫుల్ వెట్. కొంచెం చలి కూడా వేస్తుంది ఈ వర్షానికి. బట్ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఒక టెంపుల్ ఉంటుంది, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అదే స్టార్టింగ్ లో ఉంటుంది. అది దాటిన తర్వాతే మనం వెళ్తాం లోపలికి. సో ఆ టెంపుల్ లోపలికి అయితే నేను వెళ్ళాను కానీ అది ఒకసారి మామూలుగా చూపిస్తాను. సో ఇది ఇక్కడ బర్డ్స్ ఏరియా అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ వికారాబాద్ అంతా ఆల్మోస్ట్ ఫారెస్ట్ కదా, సో యానిమల్స్ అవి ఉంటాయి. సో వాటి బోర్డ్స్ అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి వెళ్ళే దారిలో. సో ఇక్కడ గోస్లో ఉంటారు, వైల్డ్ యానిమల్స్ క్రాసింగ్. సో మనం కొంచెం స్లోగా వెళ్తేనే బెటర్ ఇక్కడ. అందులోని ఇప్పుడు వర్షం పడుతుంది కదా, సో బెటర్ స్లో, మినిమం ఒక 30 or 40 స్పీడ్లో వెళ్తే సేఫ్. సో ఇంకా 1 కిలోమీటర్ ఉంది. అక్కడ నేను అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ ఒక నందిగ్రహం ఉంటుంది, అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారు ఆ నంది విగ్రహం దగ్గర. బట్ అది నేను మర్చిపోయాను, లైక్ 2 years అయింది కదా నేను ఇక్కడికి వచ్చి. అది ఎక్కడ అనేది మర్చిపోయాను. అది వ్యూ పాయింట్ అనుకుంటా. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఎవరికైనా అడుగుతాను. బట్ రూట్ అయితే ఇలానే వెళ్ళాను అని అనిపిస్తుంది, అంటే సేమ్ ఇట్లానే వెళ్ళాను. రూట్స్ కొంచెం గుర్తొస్తున్నాయి, ఇదే రూట్ అని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఎవరికైనా అడగాలి ఒకసారి. అదే వ్యూ పాయింట్, అనంతగిరి వ్యూ పాయింట్ అంటారు. అక్కడ నంది విగ్రహం అండ్ శివుడు విగ్రహం కూడా ఉంటుంది అక్కడే సేమ్. రోడ్ అయితే కొంచెం అంత బాగాలేదు, కొంచెం స్లోగా వెళ్ళిపోదాం. ఇలాంటి రోడ్స్ లో కూడా కొంతమంది ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తారు. ఎస్, చూసారా ఆల్రెడీ పీపుల్ కొంతమంది ట్రెక్ స్టార్ట్ చేశారు. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ అనంతగిరి. రీచ్ ద డెస్టినేషన్. రీచ్ అయిపోయాను కానీ వచ్చిన తర్వాత వర్షం ఎక్కువ అయిపోయింది. నేను ఎవరు ఉండరు అనుకున్నాను కానీ ఉన్నారు. ఆల్మోస్ట్ చాలా మంది ట్రెక్కింగ్ కూడా వెళ్ళారు. ఆ పైకి మీరు చూస్తే చాలా మంది కనిపిస్తారు కూడా. మీరు అన్నీ అన్నాను కదా, లైక్ వ్యూ పాయింట్ ఉంటుంది, నంది ఉంటుంది, అక్కడి నుంచే వ్యూ పాయింట్ చూడొచ్చు అది అన్నాను కదా. సో ఇదే అది ఆ పాయింట్. ఫుల్గా వర్షం ఎక్కువైపోయింది, కొంచెం పైకి నడవాల్సి ఉంటుంది. ఈ వర్షంలో అడ్వెంచర్ ఏంటో. ఫస్ట్ ఇదేమో బాగా అయింది, ఇదేమో కొంచెం ఈ రైనీలోని అడ్వెంచర్ అయిపోయింది. ఏ నంది శివయ్య.
కోట్పల్లి రిజర్వాయర్ అయితే రీచ్డ్. అక్కడి నుంచి నేను స్టార్ట్ అయిపోయి ఇంకా వచ్చేసాను. ఇంకా మధ్యలో కెమెరా దిగలేదు, ఎందుకంటే బాగా వర్షం పడుతుంది అందుకని మరి ఇంకా కెమెరా దిగలేదు, డైరెక్ట్గా వచ్చేసాను. ఇక్కడ హైకింగ్ ఉంది కోట్పల్లి రిజర్వాయర్లో, మనం కూడా ట్రై చేద్దాం, ఒకసారి చేయడానికి ట్రై చేద్దాం. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని అన్నారు, సో ఒకసారి ట్రై చేద్దాం. అక్కడి నుంచి అయితే మహా అయితే ఒక 20 కిలోమీటర్స్ ఉంది, అంతే 20 కిలోమీటర్స్లోనే వచ్చేయచ్చు కోట్పల్లి రిజర్వాయర్కి. ట్రై చేయండి, అక్కడికి అనంతగిరి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ కోట్పల్లి కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి, బాగుంటుంది. మీకు చూపిస్తా ప్లేస్. హైకింగ్ అయితే చేస్తున్నాము. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్, చాలా 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 బాగుంది. కానీ ఫస్ట్లో కొద్ది భయం వేసింది, కానీ తర్వాత ఎందుకంటే వర్షం పడింది కదా కొద్ది ఫ్లోట్ ఎక్కువ ఉంది, కానీ చాలా 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 బాగుంది. ట్రై చేయండి అందరూ. కోట్పల్లి వాటర్ ఫాల్స్ నుంచి మళ్ళీ వికారాబాద్కి వచ్చేస్తున్నాను. ఫ్రమ్ వికారాబాద్ టు హైదరాబాద్. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, వర్షం పడడం వల్ల ఇంకా ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫుల్గా చాలా గ్రీన్గా, అసలు ఫోటోషూట్స్ చేసుకోవాలనుకున్నా లేదంటే ఏదైనా వెడ్డింగ్ షూట్స్ చేసుకోవాలనుకున్నా అసలు అదిరిపోద్ది ప్లేస్. అసలు సూపర్. వర్షంలో వచ్చినా కానీ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. చాలా బాగా అనిపించింది నాకు ఈ ఫీల్. చాలా రోజుల తర్వాత గ్రీనరీ లొకేషన్లోకి వచ్చా, చాలా సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి అందరూ, ఈ వర్షాకాలంలో కూడా ట్రై చేయండి. బట్ బైక్స్ ఆర్ నాట్ ప్రిఫర్డ్, కార్లో రావడానికి ట్రై చేయండి.